Welcome back to our YouTube channel. నీలి మేఘాలలో చెప్పు ఇది యానివర్సరీకి స్పెషల్ గిఫ్ట్ మావాడికి సర్ప్రైజ్. ఎలా దాచాలి ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నాకు తెలీదు. కొంచెం టెన్షన్గానే ఉంది. సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట ఇది. బట్ కార్లోనే పెట్టాలి ఎక్కడైనా కార్నర్లో. ఈ గిఫ్ట్ ఏంటనేది గెస్ట్ చేయండి. రేపు మార్నింగ్ ఎలాగో ఈ బ్లాగ్లో యానివర్సరీ బ్లాగ్లో మీరు చూసేస్తారు కాబట్టి ఈ గిఫ్ట్ ఏంటో మీకు అర్థమైపోతుంది. తనకి చాలా ఇష్టమైన గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను. సర్ప్రైజ్ అనమాట. బట్ ఇది మేనేజ్ చేయాలి. చూడండి ఏంటో ఇది. అక్కడ ఇచ్చిన తర్వాత ఎపిసోడ్లో మీకు తెలుస్తుంది ఏం ఇచ్చాను అనేది తను సర్ప్రైజ్గా. ఓకే, సో బ్యూటిఫుల్. టైం 12 o'clock. హ్యాపీ యానివర్సరీ అమ్ము. నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే. This was a surprise from Lavina Bakers. Oh my god. వాళ్ళు పంపించారు. హ్యాపీ యానివర్సరీ. నైస్ నో లావణ్య గారు చేసి పంపించారు. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది మన యానివర్సరీ. ఇంకా లాగా లావణ్య గారు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ సో ప్రెటీ. I don't feel like cutting it. సూపర్ అసలు. కదా? థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. You made our day start so beautiful. రోజ్ నేను ఎప్పుడో పంపించాను మామూలుగా లావణ్య గారికి. ఒక మామూలుగా షీజ్ అ ఫ్రెండ్ కదా, సో ఏమైనా బాగుంటే పంపిస్తారనమాట. సో షీ సర్ప్రైజ్డ్ మీ ఫర్ మై యానివర్సరీ. చిన్ని ఆశలు నాలో రేగనే. యానివర్సరీ నాన్న. చిరు చిరు హృదయలో ఊగనే. Now let's cut the cake. Now my cheat day starts for 36 hours. Okay? Chala, we'll cut the cake. Happy anniversary to us. Happy anniversary to us. Happy anniversary to me and Indra. Happy anniversary. Nene miss the first. Yummy. Love you. చాలా అంటే చాలా బాగుంది లావణ్య గారు. అండ్ రియలీ గుడ్ స్టార్ట్ విత్ నైస్ కేక్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కేక్ అయితే అల్టిమేట్ ఉంది. అండ్ మా యానివర్సరీ ఇంత బ్యూటిఫుల్ గా స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you, Lavanya. I love you. Thank you. So the night has started very well. 12 తర్వాత రేపు పొద్దున ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? చాలా ఇప్పటికైతే గుడ్ నైట్. పొద్దునే ఫ్రెష్గా రెడీ అయిపోయాము. రాత్రి కేక్ కట్ చేసి మీరు చూసారు. అండ్ ఇప్పుడు వచ్చేసేసి ఎక్కడైతే మేము పెళ్లి చేసుకున్నాము అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్తున్నాం. అది ఎక్కడ అనేది మీ అందరికి తెలుసు. అయినా అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకేనా? చాలా ఎలా ఉంది మాట. సో ఇద్దరం పట్టు వస్త్రాలు వేసుకొని వెళ్తున్నాం అనమాట. సో గుడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏంటి అనేది అన్ని చూద్దాం. ఓకేనా? చలో బాయ్. మా పాటలు కూడా అన్ని మాకు సింక్ అవుతున్నట్టే వస్తున్నాయి మా స్పాటిఫైలో కదా. ఆల్ రొమాంటిక్ సాంగ్స్, ఆల్ బ్యూటిఫుల్ సాంగ్స్. 20 సంవత్సరాల నుంచి ఒకటే ప్లేలిస్ట్ మాది. అదే ప్లేలిస్ట్ వింటాం మేము కార్లో. పర్వం బాగుండగా మౌనమేలను ఎంత ఇళయరాజా గారి సాంగ్స్, ఏఆర్ రెహమాన్ సాంగ్స్ ఎప్పుడు మా కార్లో ప్లే అవుతూనే ఉంటాయి. సో ఈ రోజు ఊరిని జస్ట్ ఎక్కగానే ఫస్ట్ ఏంటది వచ్చింది, సుందరి నువ్వే నేనంట. ఇప్పుడు వచ్చేసేసి వెళ్తున్నాం. కానీ ఎంత బాగుందో క్లైమేట్ మా చూడండి. ఫుల్ పెళ్లి మాత్రం ఫుల్ మనము రోహిణి కార్తె రోజు
విపరీతమైన ఎండ. అండ్ అప్పట్లో మాకు హెయిర్ స్టైలిస్టులు, మేకప్ ఉమెన్లు, మేకప్ మ్యాన్లు, కిడ్స్ అని కాదు, ఏం లేదు, శారీ డ్రేపింగ్లు ఏమీ లేవు. మా ఇద్దరు ఫోటోస్ చూస్తాం మా పెళ్లిలో, మీరు అంతే అసలు ఆ ఫోటోస్ షేర్ చేస్తాము, నాచురల్ ఫోటోస్ వితౌట్ మేకప్. కొన్ని ఫోటోస్ ఉన్నాయి అనమాట, షేర్ చేస్తాం మీకు. ఎంత క్యూట్ గా ఉంటాం అంటే అసలు అంటే అది ఎలా చెప్పాలో కూడా. క్యూట్ గా ఉన్నాం మన ఇద్దరం, క్యూట్ గా ఉన్నాం అంటే పెద్ద అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది ఇప్పుడు. అప్పుడు ఏంటంటే లేతగా ఉన్నాం అంటే ఇప్పుడు ముదురుగా ఉన్నామని కాదండి. చూడండి ఇప్పుడు కూడా లేతగా ఉన్నాయి నా బుగ్గలు. అదనమాట, చల్లగా ఉంది క్లైమేట్. 20 years అయిపోయిందండి అసలు. ఐ కాంట్ బిలీవ్ దిస్. 20 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అంటే అసలు సర్ప్రైజింగ్ గా ఉంది నాకే. ఇప్పటికి కూడా నేను నిజంగా చెప్తాను, నాకు ఆ ఫీలింగ్ అసలు అంటే 20 years అయిపోయిందా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా అనిపిస్తుంది. టచ్ వుడ్. కరెక్ట్ గా 8:25 కి మా ముహూర్తం. ఇప్పుడు మా కార్ లో 8:24 అయింది. మీకు టైం చూపిస్తాను, ఇదిగోండి 8:24 అయింది. అదిగో పాటలు కూడా అదనమాట. 10 అంకెల్లో సంసారమిలా 10 లంగా సాగేటియలా. సో గాడ్ డెస్టినీ ఏంటి అని అంటే మేమిద్దరం పర్ఫెక్ట్ ఫర్ ఈచ్ అదర్ అని ఆయన ఎప్పుడో డిసైడ్ చేశారు. అందుకని అది మ్యాటర్. సో మాకు పెళ్ళైన ఈ పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చామండి. సో మొత్తానికి మన పెద్దమ్మ టెంపుల్లో దర్శనం బాగా జరిగింది. అసలు ఎంత బాగా జరిగిందో, ఎంత అందంగా ఉన్నారు కదా ఆవిడ, చాలా బాగుంది. కరెక్ట్ గా మేము పెళ్లి చేసుకున్న ముహూర్తంలోనే మేము దర్శనం జరిగింది. బెస్ట్ అదే ముహూర్తంలో మళ్ళీ పంతులు గారు మాకు మంత్రం చదివారు మా పేరు మీద. చాలా బాగా అనిపించింది. నా పెళ్లి కొడుకు వస్తున్నాడండి. అందగాడు. నా పెళ్లి కూతురు వస్తుందండి. రాధమ్మా రాధమ్మా రావే రాధమ్మా. సిగ్గుపడమ్మా కొంచెం. నా గెలుపు నా ఆనందం నీదే లేవమ్మా. మా పెళ్ళి ఇక్కడే జరిగిందండి. సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఈ బ్యాక్ సైడ్, అవును ఆ బ్యాక్ సైడ్ కానీ ఎంత చేంజ్ అయిపోయింది కదా 20 years లో. పెళ్లికి ఇద్దరు మెయిన్ రీజన్స్ అండి. ఒకటి వచ్చేసి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన లెటర్ ఇస్తేనే ఇక్కడ పెళ్లి జరిగింది. మాకు షెల్టర్ లో పెళ్లి జరిగింది, అమ్మవారు పరిధిలో. అండ్ ఆ లెటర్ తెచ్చింది వచ్చేసి పవిత్ర, మా ఫ్రెండ్ చక్రవాకంలో. ఇప్పుడు పవిత్ర లేదు, బట్ పవి నువ్వు పెట్టిన ముహూర్తానికి మేము పెళ్లి చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. 20 years కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడున్న నీ కార్తో నీకు ఫోటో అవసరమా? ఇక్కడున్న ఫోటోలు పిచ్చి. హలో, ఆర్టిస్ట్ అంటే మాత్రం ఉండాలి. అంటే మేము ఆర్టిస్ట్ కాదా? రిటైర్ అయిపోయానా? ఓర్ నాయనో, మరీ పెద్ద మాట. ఓకే, నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ అనేది చూసేయండి. సో పెళ్ళైన ప్లేస్ కి అయితే వచ్చేసేసాము. వీఆర్ ఆల్ రీలివింగ్ ద మెమరీస్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయేది కూడా ఒక మెమరీనే, అది కూడా చూద్దాం. ఓకేనా? సో ఇంకొక ప్లేస్ మెమరైజ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను అనమాట. అది చట్నీస్. చట్నీస్ లో ఫస్ట్ టైం మేము పెళ్లి కార్డు గుడిలో పెట్టడానికి, బాబా టెంపుల్, పంచముట్ట టెంపుల్లో పెట్టడానికి వెళ్ళినప్పుడు మా మమ్మీ, తన మమ్మీ అంటే మా అత్తగారు ఇద్దరు ప్లస్ మేము ఇద్దరు వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసాం. మా అమ్మ ఇప్పుడు బుర్రు అంటుంది అనమాట. లేటర్ చాలా హ్యాపీ అనుకోండి. మా అమ్మ నా పెళ్లి చేసుకున్నాం మేము ఇద్దరం. బట్ మెమరీస్ రిఫ్రెష్ చేసుకుంటున్నాం. జస్ట్ గోయింగ్ డౌన్ ది లేన్.
నా గెలుపు నా ఆనందం నీదే లేవమ్మా. 10 days తర్వాత మా ఆవిడ చీట్ డే అనమాట. ఇడ్లీ తింటుంది. ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్? చట్నీస్ ఈ చట్నీస్ చాలా బాగుంది. ఫైనల్లీ టెంపుల్కి వెళ్ళి వచ్చేసామండి. అండ్ మా ఆవిడకి అయితే డౌట్ రాలేదు. అది నేను సీట్ కింద పెట్టేశాను. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ ఏంటో రివీల్ చేస్తాను. ఓకే, వెయిట్ అండ్ వాచ్. కానీ నేను తిన్ను, మా ఆయన కోసం కట్ చేసి పెడతాను. నా కోసం మామిడి పండు నా కోసం అండి. సో ఇంకొక ప్లేస్ మెమరైజ్ చేసుకోవడానికి మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మేమిద్దరం కలిసి వెళ్ళిన ప్లేస్ అన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఈ రోజంతా ఉండి రేపు మధ్యాహ్నం వరకు ఉండి రేపు మధ్యాహ్నం మళ్ళీ బయలుదేరి హైదరాబాద్కి వచ్చేస్తాం. ఓకే, అంతే. అంతకంటే లగ్జరీ లేదండి. we have so many works to do. బలేనా నువ్వు ఇయర్ రింగ్స్ చాలా రోజులకి కొంచెం నా మీద నేను కేంద్రీకరిస్తున్నాను. కొంచెం ఒళ్ళు తగ్గుతున్నాడు మూలన. తగ్గానా అండి? ఐ లాస్ట్ అరౌండ్ 6 kilos. ఎలా ఏంటి అనేది నా జర్నీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వీడియో చేద్దాం. ఓకేనా? చాలా మరి వెళ్ళిపోదాం. బయలుదేరదాం. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వద్దాం. లాభంగా వద్దాం. అక్కడి నుంచి లాభమే ఉంటుందా? క్షేమమే ఉంటుంది. ఉన్న చోట అన్ని వెరైటీ థింగ్స్ జరుగుతాయి అన్నమాట. ఇది మా ఆయనే చేయగలడు. మనము ఎక్కడికైతే చేరాలో అక్కడికి చేరిపోయాం, కానీ అక్కడి నుంచి దాని లోపలికి వెళ్ళకుండా మళ్ళీ అక్కడి నుంచి వేరే ఊర్లోకి వెళ్తున్నాం అనమాట. మేము ఎందుకు నేను కెమెరా పెట్టుకున్నానండి ఫొటోస్ దిగుదామని. చిప్ ఎవడు పెడతాడండి? చిప్ తన ల్యాప్టాప్ బ్యాగ్ లో ఉంటుంది. అప్పుడు తనే యూజ్ చేస్తుంది. తను చెప్పాలి కదా, చిప్ పెట్టుకుని రా, కెమెరా తీసుకెళ్తున్నావు, చిప్ పెట్టుకోవాలని. కెమెరా ఎవరు వాడుతున్నారు? కెమెరా వాడుతుంది నేనే కదా. అప్పుడు చిప్ కూడా పెట్టుకోవాలి వస్తాయని చెప్పి నేను అన్నాను. బట్ చిప్ లేకుండా ఫొటోస్ ఎలా వస్తాయి? ఇప్పుడు మేము ఊరు చిప్ కోసం ఎత్తుకుంటున్నామండి. తెలుసా మీకు? పొటాటో చిప్ కాదండి, కెమెరా చిప్. చిప్ అంటే మీరు చిప్స్ అనుకున్నారు. SD కార్డ్ కోసము వెళ్తున్నాము. అసలు ఇక్కడ దొరికేలా ఉందా చూడండి. ఆయన ఎవరో 4 kilometers అని చెప్పాడు. వెళ్తానే ఉన్నాం. ఇక్కడ ట్రాక్టర్లు పొలాలు కనిపిస్తున్నాయి కానీ మాకే ఫోటో స్టూడియోలు మొబైల్ షాపులు కనిపించట్లేదు. మా ఆయన ఏమో ఇలా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. వాళ్ళని తీస్తున్నారని ఫీల్ అయిపోతున్నారు బాగా. మిమ్మల్ని తీయట్లేదండి, మా రోడ్ని తీస్తున్నాం. సో ఇదండి పరిస్థితి. కానీ క్లైమేట్ మాత్రం అదిరిపోయింది. లాస్ట్ ఇయర్ మా యానివర్సరీకి ఇలానే ఉండింది క్లైమేట్ ఈ లోనావలాలో. ఈసారి కూడా క్లైమేట్ మా కోసమే సహకరించింది అనమాట. రోహిణి కార్త్ అయినా సరే. నువ్వేం చేయాలనుకుంటున్నావు? డీజిల్ ఫుల్ గా కొట్టించాం కదా ఇందాకి, అందుకని నీ ఇష్టానికి నడిపిస్తున్నా. 4 kilometers అన్నారు, 20 kilometers అయింది వచ్చి. ఎవడో పిచ్చి మొహోడు నీకు చెప్పాడు, నువ్వు అడిగావు 4 kilometers అని చెప్పావు. ఇప్పటికి 10 kilometers దాటి ఉంటుందా అండి ఇక్కడ అడిగాను. 4 kilometers ఫోన్ లో తీసుకుంటాం కదా. ఒక స్లో మోషన్ వీడియో కోసం నువ్వు చిప్పు కోసం ఊరంతా తిప్పడం ఏమన్నా న్యాయంగా ఉందా? ఆల్రెడీ 15 kilometers వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళామంటే వేస్ట్. అట్లీస్ట్ ట్రై చేద్దాం మనం. ఎంత వచ్చాం? 15 వచ్చేసామా? ఇంకా 4 kilometers చూపిస్తుంది. దూరం వరకు కొట్టి నాకు గుల్మోర్ చెట్లు రోడ్ లేదు, ఇంకేం కనిపించట్లేదండి. ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మా ఆయన ఓవర్ తెలివితేటలు అనమాట. ఎవరి మనసు దోచేస్తావు ఇంకా చాలు. సో ఫైనల్లీ మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. ఎక్కడ? లియోనియా రిసార్ట్స్ అని చెప్పి. మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇందిరా బర్త్డే మేము ఇక్కడ సెలబ్రేట్ చేసామన్నమాట. పెళ్ళైన 6 months వరకు మాకు హనీమూన్లు ఏమీ లేవు. సో ఇక్కడికే వచ్చాం. అప్పుడు కొత్త రిసార్ట్
కానీ అప్పుడు 5 స్టార్ ఇప్పుడు 5 స్టార్ ఈ రిసార్ట్. సో ఇక్కడికి వచ్చాము టు రివైవ్ our మెమరీస్. 2 ఓన్లీ. సో ఇది మా రూమ్ అన్నమాట. లైక్ ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేది ఇది వాష్రూమ్. ఇక్కడ నుంచి ఇలా వస్తే బెడ్రూమ్. నాకు చాలా ఇష్టం అనమాట ఈ రిసార్ట్ అంటే. ఫస్ట్ మా ఆవిడే ఇది సెలెక్ట్ చేసింది ఫస్ట్ పెళ్ళైన కొత్తలో 2006లో. అప్పట్లో పెద్ద ఇంటర్నెట్ అంత లేకపోయినా నేను సర్చ్ చేసి మా ఆయన్ని ఈ ప్లేస్ లో తీసుకొచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసాను. నువ్వు బైక్ లో వచ్చి ఫ్రెండ్ తో బైక్ లో వచ్చి రూమ్ డెకరేట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఆర్టీసీ క్రాస్ కి వెళ్ళి మళ్ళీ ఏమీ తెలియని దాని లెక్కన మా ఆయన తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చానన్నమాట. చాలా బిగ్ సర్ప్రైజ్. కేక్ అన్ని రెడీగా ఉండింది. కానీ బాగుంటది. రూమ్ కి సెపరేట్ స్విమ్మింగ్ పూల్. అంటే మనకి మన రూమ్ వరకు మనకి మంచిగా ఇలాగా ప్రైవసీ. యా, every room has a balcony with a door. So this is going to be our room for the next 24 hours. Yes. ఈవినింగ్ వరకు వెయిట్ చేయడం నా వల్ల కావట్లేదు. అందుకని ఇప్పుడే ఇచ్చేస్తున్నాను అనమాట. ఫైనల్లీ కార్లో తను ఎక్కడ ఏముందో కూడా గెస్ట్ చేయలేకపోయింది. కార్లో లోపల దాచిపెట్టాం అనమాట సీట్ కింద. అది ఏంటి అనేది తను ఓపెన్ చేసిన తర్వాత మీరే చూడండి. ఓకే, నీకు కబోర్డ్. ఈ కబోర్డ్ లో మనం బట్టలు పెట్టుకోవచ్చు. అంతంత ఫుటేజ్ ఎందుకమ్మా? ఏంటి ప్రాబ్లం? నాకు నేను చూపించాను. ఎందుకు? దీనికి ఊరికి చూపించాలని ఉంది నీకు? పిచ్చా ఏంటి? పిచ్చా అలాగొక్కు మాకు రా. పిచ్చోళ్ళగా ఉన్నావు. అవతలోడికి కనిపించేది నువ్వు ఏం చేస్తున్నావు అని. ఏం చేయాలి ఇప్పుడు? మన ప్లాన్ ఏంటి? మన ప్లానా? నీకు ఒక మంచి బియర్ ఆర్డర్ చేసా, ఓకేనా? స్నాక్స్ ఆర్డర్ చేసా, నాకు చల్లటి మంచినీళ్ళు ఆర్డర్ చేసుకున్నా. కూర్చుందాం చక్కగా. అక్కడ ఒక బాటిల్ ఉంది. ఎందుకు లేని లోపల? ఎక్కడ? ఇక్కడ ఆ కబోర్డ్ లో ఒక బాటిల్ ఉంది. కబోర్డ్ లో బాటిల్ ఇదా? ఇంతలో ఏంటమ్మా అది? I don't know what is. I love the wrap. It's so beautiful. Is this a surprise for me? Yes. When did you go? Huh? One more cover. అలా తీస్తూనే ఉంటే కవర్స్ వస్తూనే ఉంటాయి. డబ్బాలు పెట్టేసి ఇచ్చేసావా ఏంటి? చూడు నన్ను చిన్న యానివర్సరీ. అసలే ఈరోజు స్మెల్ కూడా చూస్తున్నావా? ఫుడ్ అనుకుంటున్నావా ఏంటి? అసలే డైట్ చేస్తున్నానేమో. అమ్మో ఏంటి? ఏం లేవేంటి? ఎక్కడి నుంచి? చెక్. Oh my God. Who gave you this kind of ideas? You have never surprised me like this. Oh my God. నా దగ్గర నుంచి ఏదైతే కొంచెమైనా నేర్చుకున్నావు సర్ప్రైజ్ చేయడం. But what is it? Why are you not telling అమ్ము? అమ్ము నిన్న రాత్రి ఎందుకు ఇవ్వలేదు నువ్వు? రాత్రి ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ ఇద్దాం. పొద్దునైనా ఇచ్చుండొచ్చు కదా. ఇక్కడ పనికొస్తుంది కదా అని తీసుకున్నా. ఇప్పుడు పనికొస్తుందా? అవునా? Oh my God, don't. Seriously? Yes. You bought a phone for me? Yeah. Oh, when did you do this? S25 latest. అమ్మో ఏంటో ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చావు. Why? నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై. So I want to surprise. Happy? Don't cry. వెరీ హ్యాపీ. Don't నా cry. ఫోన్ వేడెక్కిపోతుంది అని అన్నానన్నా. పాపం బుజ్జి ముందు ఎక్కువ పని చేసిందన్నా. Oh, I'm feeling highly ప్రేమలోనే. ఇందాక కూడా దారిలో చెప్పా కదా అమ్మ నీకు, నా కోసం నెక్స్ట్ టైం ఫోన్ తీసుకో అని చెప్పి. యూఎస్ వెళ్ళినప్పుడు తీసుకోమన్నావు. బట్ ఎందుకు ఇక్కడే వచ్చేసింది కదా. S25 లేటెస్ట్. ఎంత జీబీ అమ్ము? జీబీ నాకు దొరకలేదు. 256. పర్లేదులే అమ్మో. Oh my God.
ముందే చెప్పుంటే కొత్తది కవర్ కొనుక్కుంటుంది కదా. సూపర్ గిఫ్ట్ అమ్ము. మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారు, కొత్త ఫోన్ మమ్మీ. సామ్సంగ్ S25 సర్ప్రైజ్ గా కార్ లో దాచి తీసుకొని వచ్చి వెళ్ళి కబర్డ్ లో ఒక బాటిల్ ఉంది తీయని అంటున్నాడు నన్ను. కబర్డ్ లో బాటిల్ ఉండడం ఏందబ్బా ఇక్కడ అనుకుంటున్నాను నేను. వెళ్ళి ఓపెన్ చేస్తే ఏదో గిఫ్ట్ ర్యాప్ ఉంది. ఓపెన్ చేస్తున్నాను లోపల నుంచి తీయి చేయి పెట్టని అంటున్నాడు. తీరా చూస్తే ఫోన్ మమ్మీ. ఎప్పటి నుంచో అంటున్నా నా ఫోన్ వేడెక్కిపోతుంది షూట్ చేసి చేసి అనేసి. అసలు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఎప్పుడు ఇవ్వలేదు మా ఆయన. ప్రేమ వెన్నెలా వెళ్ళిపోయేటప్పుడు సాయంత్రం లేదా మార్నింగ్ అంటే ఈరోజు నైట్ ఇద్దాం అనుకున్నాను. అప్పుడు దాకా నాకు అసలు ఎక్స్పెక్టేషన్ లేదు. అంటే మనం ఏంటంటే నైట్ రెడీ అయిన తర్వాత ఫ్రెష్ గా నైట్ ఇద్దాం అనుకున్నా. బట్ నా వల్ల కాలా. ఎంతవరకు దాస్తాను కార్లో ప్యాక్. మా ఆయన నిజంగా ఎక్కడ దాచావా? కార్లో సామాన్ కూడా పెట్టారు సీట్ లో. అదే కార్లో నువ్వంతా వెతుకుతావని టెన్షన్ నాకు. జాగ్రత్తగా అలాగా నా సీట్ కింద నా దగ్గర ఇంత సీక్రెట్ ఎప్పుడు దాచిపెట్టలేదండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఓ మై గాడ్, ఐ లవ్ యూ. I'm in love, baby. I'm in love, baby. I'm in love, baby. Not because he has given me this phone. అందుకు కాదు లవ్ యూ. బికాస్ తన సీక్రెట్స్ దాచిపెట్టలేడు నా దగ్గర. ఎంత కష్టపడి ఉంటాడో నా దగ్గర చెప్పకుండా అనేది ఐ కెన్ ఇమాజిన్. అండ్ మోర్ ఓవర్ నాకు నిజంగానే నా ఫోన్ వేడెక్కిపోతూ ఉండింది, ఎక్కువ షూట్ చేస్తూ ఉంటాను అంటూ ఉన్నాను. దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ యు గివ్. సెల్ఫీ దిగు మంచిగా. లవ్ యూ సో మచ్. ఏంటమ్మా స్విమ్మింగ్ పూల్ అన్న స్విమ్మింగ్ చేయి చూసి. ఏంటమ్మో వర్షం పడి నీళ్ళన్నీ చల్లగా అయిపోయాయి చూడు. అందుకే నా అలాగే ఇలా కాలుతో ఆడుకోవాలి అంతే. ఇదే స్విమ్మింగ్. అమ్మ నీకు స్విమ్మింగ్ వచ్చా? ఏది ఎల్లు కళ్ళద్దాలతోనే వెళ్తావా? ఏది ఎల్లు ఏవన్నీ చెప్పుంటే ఇంట్లోంచి తెచ్చేవాళ్ళం. డీకాథ్లాన్ లో కొనుక్కుని ఈ రోజు వరకు వాడుకోలేదు మనం. కొత్తవి ఉన్నాయి కదా మన ఇంట్లో. షో మీరా షో పర్ఫార్మర్. నువ్వు మునగవు రాని అంత లేదు ఇక్కడ స్విమ్మింగ్. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. బాబాయ్ బాబాయ్ అమ్ము నీకు అంత సీన్ లేదమ్ము. నువ్వు నిల్చోనే నడవచ్చు. నువ్వేదో పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నాకు అసలు స్విమ్మింగ్ అంటే చాలా భయం అండి. నాకు రాదు కూడా. నా ముఖానికి మా ఆయన ఇట్లా నన్ను టార్చర్ పెడుతున్నాడు చూడండి. వెనకెళ్ళి కొద్ది డీప్ అయిపోతుంది. మమ్మీ నేను కుంభలోనే మునగలేదు భయం వేసి. ఎంత దూరం ముఖమంతా వచ్చేస్తే నీళ్ళు ప్లీజ్ ప్లీజ్ అక్కడ ఇప్పుడు దించొచ్చు కాదు. అమ్మో అక్కడ డీప్ ఉంది. అమ్మ నీకు వెళ్ళలేదు. ప్రపంచం నా వెంటొస్తుంటే అదేంటో నీ వెంటే. నా మీదొట్టే నువ్వు రా. అమ్మా అమ్మా మమ్మీ మమ్మీ. సాడెస్ట్ హస్బెండ్. అమ్మ ఎలాగమ్మ నీళ్ళలో మునిగిపోతున్నాను. అలా చీకమ్ము. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్
వాటర్ ఫాల్ సెటప్ అన్నమాట. ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్? పూరి తింటున్నాము. పూరి, స్ప్రౌట్స్, ఆమ్లెట్, సాబుదానా. రేపటి నుంచి బ్యాక్ టు డైట్ అండి. ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాం కూడా. ఎవ్వరూ లేకుండా ప్రశాంతంగా మేము ఇద్దరమే ఇలా వాక్ చేసుకుంటూ. ఇది కదా అండి యానివర్సరీ కావాల్సింది. మావాడు ఒకటి చెప్పింది, సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండే, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీటికి ఇలాంటి సెలబ్రేషన్స్ కి, అకేషన్స్ కి అవసరం లేదు అని. ఏం చెప్తావు? యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే రైట్ ఒక వైఫ్ కి హస్బెండ్ కి ఉంది తప్పిస్తే వాళ్ళ ఫ్యామిలీస్ కో ఫ్రెండ్స్ కో లేదని నా ఫీలింగ్. ఎప్పుడైతే 25th యానివర్సరీ, 50th యానివర్సరీ ఇలా మైల్ స్టోన్స్ రీచ్ అయినప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే 10 మందికి చూపించుకోవడానికి పార్టీలు చేసుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఒక మొగుడు పెళ్ళాం కలిసి ఉండాలి అని అంటే వాళ్ళిద్దరూ కరెక్ట్గా ఉంటేనే ఉంటారు. సో దాంట్లో ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ ఏంటి నాకు అర్థం కాదు. మై లాజిక్ ఇస్ దట్. ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ లేదు, ఫ్యామిలీకి సంబంధం లేదు. 20 years నుంచి ఒక్క వెడ్డింగ్ యానివర్సరీ కూడా మేము ఎవరితో సెలబ్రేట్ చేసుకోలేదు, మేము ఇద్దరమే సెలబ్రేట్ చేసుకున్నాం. ప్లేసెస్ కి వెళ్ళాము, మంచి ప్లేసెస్ కి వెళ్ళాము అంతే. కొన్నిసార్లు వెళ్ళాం, కొన్నిసార్లు కుదరపోతే వెళ్ళలేదు, షూటింగ్లు ఉంటే మానేస్తాం అంతే తప్పిస్తే మేమిద్దరమే ఉంటాము. అట్లీస్ట్ ఇంటి ఎక్కడికైనా డిన్నర్కైనా వెళ్తాము. బట్ ఇలాంటివన్నీ పార్టీలు ఇవన్నీ సరదాగా ఏదో చెప్తా నాకు పెళ్లి చేయండి అని చెప్తా కానీ 25th యానివర్సరీకి yes I will celebrate. Okay. That will be there 5 years తర్వాత 2030. మా 1 day హాలిడే అండ్ ఈ గ్లాసెస్ వచ్చేసేసి Ray-Ban Meta 2 మా ఆయనకు కొనిచ్చాను. ఇప్పుడు హే మెటా క్లిక్ ద పిక్చర్ అని అనగానే ఇక్కడ నుంచి కెమెరా ఉందండి, పిక్చర్ క్లిక్ చేస్తుంది అండ్ మ్యూజిక్ ఉంది. ఇవ్వండి ఇక్కడ వచ్చేసి ఇలాగా సౌండ్ వాల్యూమ్ అనమాట. ఇది ఎలా అంటే సౌండ్స్ మనం మ్యూజిక్ వినొచ్చు, మనకి వినిపిస్తుంది. టచ్ ప్యాడ్ చాలా బాగుంది. ఎందుకంటే మా ఆయన డేనే సెల్ఫీతో స్టార్ట్ అవుతుంది కదా, సో అందుకని I think this was the perfect. Thank you so much for nice gift. Much for a nice phone gift. సో అయిపోయింది, బ్యాక్ టు రియాలిటీ. అంతే ఫోన్స్ వచ్చేస్తాయి మాకు ఆల్రెడీ పొద్దున్నే స్టార్ట్ అయిపోయి ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయిపోయి అన్ని సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి ఈ స్టాక్ అయిపోయింది, ఆ స్టాక్ అయిపోయింది, ఇప్పుడు అన్ని వెళ్ళి ఫిల్అప్ చేయాలన్నమాట. బట్ ఇట్ వాజ్ అ గుడ్ 24 hours బ్రేక్. మంచిగా ఎంజాయ్ చేసాము, రెజ్యువినేట్ అయిపోయాము, బ్యాక్ టు రియాలిటీ. ఇది ఇంద్రా గ్లాసెస్ Ray-Ban Meta 2 అన్నమాట, లేటెస్ట్ వర్షన్. అండ్ ఇది ట్రాన్సిషన్ గ్లాసెస్. డే టైంలో అమ్మో ఇప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోయింది, ఈవినింగ్ కి క్లియర్ అయిపోతుంది. మీరు చూడండి లైట్ వస్తుంది, ఇప్పుడు వచ్చింది చూసారా? అండ్ పిక్చర్ చూపిస్తాడు ఇంద్రా. ఇదిగోండి నా పిక్చర్ చూసాడు. How is it అమ్ము? ఇంకా రోజు జిమ్ కి నీ ఫోన్ కనిపించక్కర్లేదాము. హే మెటా క్లిక్ ద పిక్చర్. నా మాట వినలేదాము మెటా. హే మెటా క్లిక్ ద పిక్చర్. అమ్ము నేను చెప్తే వినలేదమ్ము మెటా. ఇప్పుడు చెప్పను ఒకసారి, నేను చూస్తా. నువ్వు చెప్తే క్లిక్ అవుతుంది. నువ్వు నా వైపు తిరుగు, నేను చెప్తా. హే మెటా క్లిక్ ద పిక్చర్. నేను చెప్పనా ఎందుకు క్లిక్ చేయట్లేదని? నువ్వు వేసుకొని ఉన్నావు కదా. వావ్ సూపర్ అమ్ము. యా సరే చూస్తాను. ఓకే రోడ్. హే మెటా క్లిక్ ద పిక్చర్. ఓకే ఇప్పుడు రోడ్ పిక్చర్ వస్తుందా? వీడియో కూడా తీసుకోవచ్చు కదా అమ్ము. 1 minute వరకు తీసుకోవచ్చు అంట. అమ్మో ఏ సన్ గ్లాస్ పనికి వస్తుంది ఇంకా నీ సన్ గ్లాస్ ముందు. హ్యాపీ, వెరీ హ్యాపీ. థాంక్యూ సో మచ్ ఫర్ గ్యాడ్జెట్ ఫ్రీక్ కదా అసలే నువ్వు. చూడండి రోడ్ పిక్చర్ వచ్చింది. దట్స్ సో కూల్. సో దిస్ ఇస్ మై గిఫ్ట్ ఫర్ మై హస్బెండ్. సన్ గ్లాసెస్ పిచ్చున్న మా ఆయనకి బెస్ట్ సన్ గ్లాసెస్. ఇంకా దీని గురించి ఇంకా ఆలోచించకుండా. థాంక్యూ. వెరీ నైస్. చలో
బయలుదేద్దామా? ఇంటికి వెళ్ళిపోదామా? ఓకే, అన్ని పనులు రెడీగా మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయమ్మా. ఉంచుకో, బాగున్నావు నాన్న, ఎంత బాగుందో. అక్కడ కారు ముందు. చాలు. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఓకే, టాటా, బాయ్.